మీకు తెలుసు కదా, మైనారిటీ జనరల్ గా ఒక ఏరియాలోనే కాన్సన్ట్రేషన్ ఉంటారు వాళ్ళ ఇళ్ళని. సో ఒక మొహల్లాలో ఒక 4, 5, 6 ఇళ్ళు తర్వాత ఉంటారు. సో నేనేమంటానంటే వీళ్ళిద్దరికి ఈ స్నేహిత పూర్వకమైన ఉండిన రోజుల్లో ఏదో గొడవ అయింది. ఈ అబ్బాయి క్యాషియర్ గా పనిచేస్తున్నాడు అండ్ లిక్కర్ షాప్ లో. సో సమ్ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ వాళ్ళ బైక్లు ఒకరికొకరు బైక్లు తగలబెట్టుకోవడం, ఒకరొకరు 307 లో పెట్టుకోవడం, ఆ చంపిన అబ్బాయి కేసు పెడితే పోలీసు వాళ్ళు తీసుకోకుండా ఆ రోజు తిప్పడం, ఇది ఇతను వైసీపీ మా దగ్గర అని చెప్పి ఇద్దరు వైసీపీలో ఉంటే ఒక వైసీపీ క్యాండిడేట్ ని అక్కడున్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎవరో ఆయన సపోర్ట్ చేయడం, ఈయన కేసు తీసుకోకుండా ఈయన జైలుకి పోవడం, ఈయన జైలు నుంచి రావడం. ఇది ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఇతను జైలు నుంచి రాగానే ఇతను కక్ష పెట్టుకొని కాల్చుకొని. నేను ఒకటే సింపుల్ పాయింట్ అడుగుతాను, ఏంటంటే ఒక పొలిటికల్ మర్డర్ చేసేటప్పుడు ఎవరైనా కెమెరాలన్నీ నడి రోడ్ లో అందరు చూస్తుండగా ఎవరైనా చేస్తారా? ఎవడైనా తలకాయ ఉన్నోడు మర్డర్ చేసేవాడు ఎవడైనా చేస్తాడా? కామన్ సెన్స్ క్వశ్చన్. ఓకే, నువ్వు పొలిటికల్ మర్డర్ చేసేవాడు ఎవడైనా ఎవరు లేని రాత్రులు దారిలో కార్లు వెహికల్ లో పోయేటప్పుడు బైక్ లో పోయేటప్పుడు ఆ రోడ్ల మీద ఆపి చంపి ఎవరు చంపారో తెలియకుండా అన్నోన్ విక్టిమ్స్, అన్నోన్ అసైలెంట్స్ అని చెప్పి మనం ఎఫ్ఐఆర్ లో చూస్తుంటాం. ఇంత పబ్లిక్ గా ఇంత ఓపెన్ గా వచ్చి నరికాడంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక ఇది లేకపోతే ఎందుకు వస్తారు? ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, మీరు ఆమన్నట్టే వాళ్ళ సొంత మేనమామ వాళ్ళ సొంత బావో టీడీపీలో ఉన్నాడు, మరి ఆయన ఒప్పుకుంటాడు ఈ మర్డర్ కి? ఇప్పుడు మైనారిటీ వింగ్ అన్నప్పుడు మైనారిటీలో టీడీపీ వాళ్ళందరూ కలుసుకొని మాట్లాడుకుంటారు కదా, అంటే వాళ్ళ బావ కూడా దీంట్లో స్కెచ్ చేసినట్ట. ఏదో వన్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏదో జరిగింది, ఓకే, దాన్ని ఇమీడియట్ గా ఏదో పెద్ద భూతం కింద చూపించేసేసి ఏదో జరిగిపోయింది, కార్యకర్తల్ని వైసీపీ కార్యకర్తలు చంపారు. ఓకే, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, లోకేష్ బర్త్డే రోజు కేక్ తినిపిస్తున్నాడంట. ఈయన లోకేష్ కేక్ తినిపించాడా? జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు ఆయన ఎదవలు మారరు, కొంచెం అన్న చదువుకొని చూసుకొని కదా ఇవాళ స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు కేక్ ఎక్కడ? ఆ లోకల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారి వైఫ్, ఐ మీన్ క్యాండిడేట్ వైఫ్ బర్త్డే లోకేష్ బర్త్డే వచ్చిండొచ్చు, 100 మంది వస్తారు, దాందే ఉంది. అండ్ ఆయన అప్పుడు 3 months బిఫోర్ ఈ కక్షలతో టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఎందుకు జాయిన్ అయ్యాడు? వైసీపీలో ఉన్న అతను టీడీపీలోకి వచ్చాడు. అంటే ఇప్పుడు ఆంజనేయులు గారు చేయించినట్ట బర్త్డేకు. ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ఏది గ్రౌండ్స్ లేవు, గవర్నమెంట్ పనిచేసే విధంగా పనిచేసుకుంటా వెళ్ళిపోతా ఉంది. వీళ్ళకి ఏదో ఒక ఇష్యూ కావాలి. మనకి ఎప్పుడైనా చూడు, జగన్మోహన్ రెడ్డి ఏదైనా కానీ రాజకీయ ప్రస్తావన మొదలైంది ఓదార్పు యాత్రతో. ఫస్ట్ ఓదార్పు యాత్రతో అతను అంటే సవాళ్ళు చచ్చిపోయిన వాళ్ళని ఇతను పోయి దగ్గరుండి పలకరించి, ఇప్పుడు మా ఊర్లో మా పంచాయతీలో ఒక అతను చచ్చిపోయాడు. అతను అప్పటికి క్యాన్సర్ చాలా రోజులుగా బాగలేదు. ఆయన చనిపోగానే రాజశేఖర రెడ్డి చనిపోయాడు అని నాకే ఫోన్ చేశారు వాళ్ళు, అన్నా ఇట్ట జగన్మోహన్ రెడ్డి వస్తాడంట. అంటే సరే రా, ఏమైనా డబ్బులు ఇస్తాడేమో, వాళ్ళు చెప్పిందే చెప్పండి అన్న. ఎందుకు చెప్పాను నేను అన్నమాట, నీ బాధలో ఉన్నారు, మనిషి చచ్చిపోయాడు, 1 లక్ష రూపాయలు ఏమి ఇచ్చినాడు అప్పుడు చెక్, అంటే 5, 6, 7 years బ్యాక్. దట్ ఈస్ అ బిగ్ అమౌంట్, పెద్ద అమౌంట్ అది. నేనే చెప్పా తీసుకోండి అని. నన్ను కాదంటే జగన్మోహన్ రెడ్డిని రాణిస్తారు వాళ్ళు, నన్ను వచ్చి అడిగారు. నేనే చెప్పా 1 లక్ష రూపాయలు ఇస్తారు తీసుకొని, తప్పేం లేదని. సో నేనేమంటానంటే ఈ మర్డర్స్, ఈ డెత్స్ తో మనం రాజకీయాలు చేయకూడదు అనేది నా బలమైన. అండ్ ఇంకొకటి, ఆ తల్లికి పూర్తి సానుభూతి నేనే కాదు, తెలుగుదేశం పార్టీ తరఫున మా అందరి తరఫున కూడా నేను సానుభూతి, ఆ దేవుడు అల్లా, ఆల్మైటీ అల్లా బ్లెస్ చేయాలని, ఆ సోల్ ని బ్లెస్ చేయాలని మనం అందరం కోరుకోవాలా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈ డెత్, మర్డర్ అనేది సొసైటీలో మంచిది కాదు, అండ్ మనం ఎంకరేజ్ కూడా చేయకూడదు. కాకపోతే శవ రాజకీయాలు చేసే వాళ్ళని కూడా కదా మనం మరణించకూడదు, మనం క్షమించకూడదు కదా. ఇప్పుడు చక్కని బెంగళూరు నుంచి ఆయన రావడం, ఆ ఫ్లైట్ లో ఎక్కినప్పటి నుంచి మా సాక్షి ఛానల్లో ఓదరగొట్టడం, బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయిన విజయవాడలో ల్యాండ్ అయిన జగన్మోహన్ రెడ్డి చాలా బాధతో ఏడుపు మొహంతో బయటకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి
ఒక మాజీ ముఖ్యమంత్రివి నీకేమన్నా బుద్ధి ఉందా, కామన్ సెన్స్ ఉందా? నువ్వు పోయేది మీ మీ కార్యకర్త చనిపోయాడని, మీ వైసీపీలో ఉండే వ్యక్తి చనిపోతే కారులో నుంచి బయటకి వచ్చి చేతులు ఊపుకుంటా అందరికి దండాలు పెడే ర్యాలీకి వచ్చావా, ఎత్తుబడికి వచ్చావా? నువ్వు ఎక్కడైనా ఎత్తుబడికి పోయేవాడు చేతులు ఊపుకుంటా కాళ్ళు ఊపుకుంటా వస్తాడా, లేకపోతే బాధతో వస్తాడా? ఇది ఒక గాడ్ డామ్ పొలిటికల్ స్టంట్. ఓకే, అండ్ చనిపోయిన వ్యక్తిని పొలిటికల్ గా వాడుకొని నీ పబ్బం కట్టుకునేదానికి ఈ రోజు నేను అడుగుతున్నాను ఇదే జగన్మోహన్ రెడ్డి, ఒక స్ట్రైట్ పాయింట్ బ్లడీ క్వశ్చన్, దట్ ద గై ఆన్సర్. అనంతబాబు డ్రైవర్ చనిపోయినప్పుడు పోలేదా? ఏమే అనంతబాబు డ్రైవర్ చనిపోయినప్పుడు నువ్వు ఎందుకు పోలేదని నేను అడుగుతున్నా. 1538 మందిని వైసీపీ వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తల్ని పొట్లో పెట్టుకున్నారు. మీరు మర్చిపోతే మేము మర్చిపోతామా? 1588 పీపుల్ తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు 5 ఏళ్లలో. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి అభినందనలు చెప్పాలా? దేనికి? 41 days లో ఆయన చెప్పిన ప్రకారం 31 మర్డర్స్. ఎన్ని మర్డర్స్? 31. అశోక్ గారు రిమెంబర్ ద లెక్క. 41 days 31 మర్డర్స్. ఓకే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో టోటల్ పాపులేషన్ ఎంత? అరౌండ్ 3.5-4 crores అప్రాక్సిమేట్లీ. అశోక్, కెన్ యూ హియర్ మీ? Yes, sir. Yes, sir. యా. సో 3.5 to 4 crores ఏపీ పాపులేషన్. మరి 3.5-4 crores ఉన్న ఏపీ పాపులేషన్ లో 31 మర్డర్స్ జరిగినాయి అంటే ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా డెవలప్ అయినట్టు, చాలా బాగున్నట్టు, ఇంకా కూడా 40 రోజుల్లో మేము కంట్రోల్ చేసి టోటల్ రాష్ట్రంలో జరిగిన 31 మర్డర్లలో మేము తగ్గించేసామంటే ఈ రోజు ఆల్ ఇండియాలో భారతదేశంలో ఒక రాష్ట్రంలో 41 రోజుల్లో ఎన్ని మర్డర్లు జరిగినాయి తీయండి. అంటే ఇది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చచ్చిపోయిన ప్రతి వ్యక్తి కూడా వైసీపీ లెక్కలో రాయడం, చచ్చిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో 41 days లో చనిపోయిన 31 members అందరూ వైసీపీ అదెట్టా వైసీపీ కార్యకర్తలు జగన్ రెడ్డి అంటే, మాకు 40% ఓటు వచ్చింది కదా, వాళ్ళు మా కార్యకర్తలు అయ్యుండొచ్చు కాబట్టి మేము కూడా వాళ్ళని మా లెక్కలో వేసుకుంటాం అనే కాన్సెప్ట్ లో వీళ్ళు పనిచేస్తున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలా? ఎట్ రావాలా? జనాల్లోకి రావాలా? ఎట్ రావాలా? నువ్వు ఏమన్నా మంచి పని చేస్తుంటే నువ్వు పోయి ఇదిగో ఇది నేను పీకాను, ఇది నేను కట్టించాను, ఇది చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు, ఇది లోకేష్ గారు చేయలేకపోయారని నీకు చెప్పే ఛాన్స్ లేదు. బికాజ్ నువ్వేం చేయలే. ఏం చేయాలా? ఈ విధంగా కార్యకర్తలు ఎవరెవరు చనిపోతాడా ఫోన్ కోసం వెయిట్ చేయడం, కార్యకర్తలు చనిపోతాడని చెప్పంగానే ఎగేసుకొని వచ్చి కారులో కూర్చోవడం, ఆడికి పోవడం, ₹1,00,000 చెక్ ఇచ్చేయడం, ఈయన మార్కులు వచ్చి ఈయన బయటకు వచ్చి 5 ఇది చెప్పేసి వాగడం. సో నేను అడుగుతున్నా, అదే వినుకొండలో ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ది మర్డర్. నేను మళ్ళీ చెప్తున్నా, నేను అతను చేసినది 100% తప్పు. అతనికి పడాల్సిన శిక్ష 100% పడద్ది. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ చేయాల్సిన న్యాయం, వాళ్ళు వైసీపీకి ఆ పార్టీ అనో టీడీపీ అనో మేము ఎప్పుడు చూడము. ఆ కుటుంబానికి మేము మేలు చేస్తాం. అది పక్కన పెడతాం. వినుకొండలో ఇంతమంది తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు కదా పల్నాడులో, ఎప్పుడు రాలేదా? నువ్వు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు కానీ, మీ జోనల్ ఇన్ఛార్జీలు కానీ ఎవరు రాలేదే? 100 మంది చనిపోయారే, సంఖ్యలో చంపారే, తిని తొట్లు నరికేశారే, ఊళ్ళలో నుంచి తరిమేశారే. మా క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గుంటూరులో ఉండేవాడు, కాన్స్టిట్యున్సీలో ఉండేదానికి కూడా పర్మిషన్ లేదు. ఎవడు పర్మిషన్ ఇవ్వాలి? వైసీపీ పర్మిషన్ ఇవ్వాలి. గుంటూరులో నుంచి రాజకీయం చేస్తూ ఆయన అడుచుగలిచాడు. సో ఇంత భయభ్రాంతులు మీరు పెట్టేసి ఈ రోజు ఏదో తెలుగుదేశం పార్టీ మర్డర్లు చేస్తుంది. నిజంగా అశోక్ గారు, మేము కానీ కత్తి పట్టుకొని ఉండుంటే వీళ్ళు ఉంటారా తిరిగేదానికి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి తిరగలుగుతాడా? లేకపోతే వాళ్ళు కరెక్ట్ కాదు కదా, అది డెమోక్రసీ కాదు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్